హలో విల్సన్, ఎక్కడ ఉన్నావు? పని అంతా అయిందా? ఆల్మోస్ట్ అంతా అయిపోయింది షాలోం. ఇంకా 1 అవర్లో ఫుడ్ ఇంటికి తీసుకొని వచ్చేస్తారంట. సరే త్వరగా ఇంటికి వచ్చి. ఇంట్లో డెకరేషన్ అంతా అయిపోయిందా? పాస్టర్ గారికి ఇన్ఫార్మ్ చేశారా? డెకరేషన్ అంతా అయిపోయిందిరా, ఫాస్ట్ గారికి ఇన్వైట్ చేస్తా. సరే నేను వచ్చేస్తా. సరే నేను వచ్చేస్తా. మా చిటి తల్లి, మీ ఫ్రెండ్స్ పాస్టర్ గారు అందరూ వస్తున్నారు. మా రామ్మ కేక్ కట్ చేద్దు. సరే డాడీ. రండి పాస్టర్ గారు, రండి పిల్లలు. కేక్ కట్ చేసాక గిఫ్ట్ ఇద్దులే, కానీ ఫస్ట్ కేక్ కట్ చేయండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ జెరుషా, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ యూ డియర్, మే గాడ్ బ్లెస్ యూ డియర్, మే గాడ్ బ్లెస్ డియర్ జెరుషా, హ్యాపీ బర్త్డే టు యూ. ఇంకేంటయ్యా, బర్త్డే ఫంక్షన్ అంతా బాగా జరిగింది. పాస్టర్ గారు, రేపు మన చర్చ్లో క్రిస్మస్ ఉంది కదా, కుటుంబ సమేతంగా వస్తే చాలా బాగుంటుంది. అయ్యో పాస్టర్, క్రిస్మస్ ఎలా మర్చిపోతాం? క్రిస్మస్కి పాడే పాటలు, చెప్పే వాక్యం, చేసే ఆరాధన, ఇవన్నీ ఎలా మర్చిపోతాం? చివరిలో వేసే కేకులు ఖచ్చితంగా కుటుంబ సమేతంగా వస్తాం. త్వరగా వస్తే చాలా బాగుంటుందయ్యా. త్వరగా అంటే మా ఆవిడ కట్టిందే కట్టి, పూసిందే పూసి లేట్ చేసింది పాస్టర్ గారు. సరే వీలైతే త్వరగా రండి అయ్యా. సరే పాస్టర్. వెళ్ళొస్తాం. డాడీ, పాస్టర్ గారు ఎక్కడికో రమ్మంటున్నారు. ఎక్కడికి? క్రిస్మస్ వస్తుంది కదా తల్లి, అదే చర్చ్కి ఇన్వైట్ చేస్తాను. క్రిస్మస్ అంటే నాకు చాలా ఇష్టం డాడీ. కొత్త బట్టలు వేసుకొని వెళ్తే భలే ఉంటుంది. అవును తల్లి, అందరు కొత్త బట్టలు వేసుకొని సంతోషంతో నిండిపోతారు. అసలు క్రిస్మస్ అంటే ఏంటి డాడీ? క్రిస్మస్ అంటే క్రీస్తు జననం. తనను తాను తగ్గించుకొని పరలోకం నుండి భూమిలో వచ్చి జీవిస్తాడు. అంటే క్రిస్మస్ అంటే జీసస్ బర్త్డేనా? అవును తల్లి, క్రిస్మస్ అంటే జీసస్ బర్త్డే. ప్రపంచమంతా సెలబ్రేట్ చేస్తుంది. ప్రపంచమంతా సెలబ్రేట్ చేసుకుంటుందా? అవును తల్లి, నల్లోళ్ళు, తెల్లోళ్ళు, ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు, ధనవంతులు, ఇలా అందరు కలిసి సెలబ్రేట్ చేసేదే క్రిస్మస్ అంటే. అయితే ప్రపంచమంతా సెలబ్రేట్ చేసుకుంటుందంటే జీసస్కి చాలా గిఫ్ట్స్ వస్తాయి కదా? జీసస్ గిఫ్ట్ ఏంట్రా? నా బర్త్డేకి ఇన్ని గిఫ్ట్స్ వచ్చాయిగా, అయితే జీసస్ కూడా చాలా గిఫ్ట్స్ వస్తాయిగా. అయితే మనం కూడా ఒక పెద్ద గిఫ్ట్ జీసస్కి తీసుకెళ్దాం డాడీ. మనం జీసస్కి ఏం గిఫ్ట్ ఇస్తాం తల్లి? లేదు తీసుకెళ్లాల్సిందే. సరే తీసుకెళ్తాంలే, వెళ్ళు. థ్యాంక్ యూ డాడీ. ఐ లవ్ యూ డాడీ. ఐ లవ్ యూ టూ తల్లి. జీసస్ గిఫ్ట్ అంట. జీసస్కి ఏం గిఫ్ట్ ఇస్తాం? జీసస్ కాబట్టి మంచి రోలెక్స్ వాచ్ గిఫ్ట్ ఇద్దాం. 10 లక్షలైనా పర్లేదు. రే విల్సన్, షాలోం. జీసస్కి ఒక మంచి గిఫ్ట్ ఇద్దాం. రా షాపింగ్ వెళ్దాం. సరే వెళ్దాం. దానికన్నా కొద్దిగా ముందు పాస్టర్ అంకుల్కి ఫోన్ చేసి కనుక్కుందాం. ఇది కరెక్టే, ఫాస్ట్గా ఫోన్. రేపు అసలే క్రిస్మస్, చాలామంది వస్తారు. అందరూ స్తుతిగానముగా మీ నామానికి మహిమకరంగా మీరే దేవుడా ముందుండి క్రిస్మస్ని జరిపించాలి. ఇలా ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. కరెక్ట్గా ప్రేయర్ చేసేటప్పుడే కాల్ చేస్తారు. ఎవరిది? ఓ షాలోమా. చెప్పయ్యా. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారండి. ప్రైజ్ లార్డ్ అయ్యా, చెప్పయ్యా. ఏం లేదు పాస్టర్ గారు, రేపు క్రిస్మస్ వస్తుంది కదా, మంచి వాచ్ ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాం. 10 లక్షలు పెట్టి. ఏ వాచ్ అయితే బాగుంటుంది చెప్పండి? 10 లక్షలు? 10 లక్షలతో రోలెక్స్ వాచ్? నాకెందుకయ్యా? ఆ 10 లక్షలతో అంత దిక్కల వెళ్ళి దేవుని సువార్త అందిస్తే అందరికీ రీచ్ అవుతుంది కదా. అయ్యో పాస్టర్ గారు, మీరు తప్పు తీసుకున్నట్టున్నారు. వాచ్ మీకు కాదండి. నా కాదా? ఇంకెవరికయ్యా వాచ్? కాదండి, వాచ్ దేవుడికి ఇద్దామని. దేవునికి వాచ్ ఏంటయ్యా? లేదు పాస్టర్ గారు, ఆ వాచ్ కడితే దేవుడు చేసే అందరూ చూడాలి. అలాంటి ఒక కలర్ చెప్పండి. అయ్యా నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువారు మన అందరినీ ఆయన చేతిలో చెక్కుకున్నాడు. అంత పెద్ద చేతిలో మనం అందరము ఉన్నాం. అంత పెద్ద చేతికి నువ్వు ఎక్కడ వాచ్ తీసిస్తావు? అయినా నాకు చాలా పనులున్నాయి. నువ్వు దయచేసి ఫోన్ పెట్టేసేయ్యా. అయ్యో, ఒక నిమిషం అంటే 10 లక్షలు పోయాయి.
ఈసారి మనమేంటి ఇలా ఆలోచిస్తున్నాం? 10 లక్షలు కాదు, 25 లక్షలు అవ్వలేదు, ఒక మంచి కార్ గిఫ్ట్ చేద్దాం. ఏ కార్ గిఫ్ట్ చేద్దాం? ఆడినా? ఆహా, బిఎండబ్ల్యూనా? వద్దు, అది ఇది కాదు. జే ఫర్ జీసస్ వచ్చి జాగ్వార్ కొనుక్కొద్దాం. ఆహా, వద్దు. వి ఫర్ రిపేర్ తెలుగు బెవరేజెస్, ఫోక్స్ వ్యాగన్ కొందాం. ఇప్పుడు పాస్టర్ గారు ఎలా వద్దంటారో చూద్దాం. ట్రైన్ మళ్ళీ ఏంటి ఇతనేనా? చెప్పయ్యా. ప్లీజ్ రావు పాస్టర్ గారండి. ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారేంటయ్యా? నేను రేపు క్రిస్మస్ కదా, ప్రసంగానికి ప్రిపేర్ అవుతున్నా. ఏంటి ప్రసంగానికి ప్రిపేర్ అవుతున్నారా? మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది? డైరెక్ట్గా చెప్పారా మీరు వాక్యం? అయ్యా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న పాస్టర్ అయినా సిద్ధపాటు లేకుండా ప్రసంగాన్ని చెప్పలేరు. మేము ప్రతి వారం ప్రసవ వేదన పడుతున్నామయ్యా. అయినా మా కష్టాలు మీకెందుకులే, మా కష్టాలు మీకేం తెలుసులే అయ్యా. చెప్పిన వాక్యం చెప్పకూడదు, చేసిన ప్రసంగం చేయకూడదు. ఎగ్జాంపుల్స్ ఏదైనా 2 సార్లు చెప్తే అదిగో పోయినసారి చెప్పింది అంటారు. అయినా మా కష్టాలు మీకెందుకులే అయ్యా. చెప్పు, ఎందుకు కాల్ చేసావు? ఏం లేదు పాస్టర్, వాచ్ తీద్దామంటే వద్దన్నారు కదా, అందుకే ఈసారి ఒక మంచి కార్ తీద్దాం అనుకుంటాను. ఏమంటాడు? కార్ అయితే నాకు కాదు కదయ్యా. కరెక్ట్గా చేసేసారు పాస్టర్ గారు, కార్ అయితే మాత్రం మీకు కాదు. ఇంకెవరికయ్యా కారు? ఆ కారు దేవుడికి దిద్దాం అనుకుంటున్నా. ఆ కారు వెళ్ళేటప్పుడు దేవుడిని చూడటానికి కలిసి వెళ్ళిపోకూడదు. అలాంటి ఒక మంచి కలర్ చెప్పండి. అయ్యా నువ్వేం మాట్లాడుతున్నావు? యెషయా గ్రంథం 66వ అధ్యాయము 1వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠమని. అలా ప్రభు అయిన యేసువారు కూర్చోవాలంటే ఆకాశం అంత సీట్ ఉండాలి. అంత పెద్ద కారు సీట్ ఉన్న కెపాసిటీ ఉన్న కారు ఎక్కడుందో వెతికి అప్పటి వరకు నాకు కాల్ చేయద్దయ్యా. నాకు చాలా పనులు ఉన్నాయి, ఫోన్ పెట్టేసి. ఏంటి పాస్టర్ గారు, ఏం గిఫ్ట్ ఇద్దామన్నా తీయకుండా చేస్తున్నారు. ఏదైనా బైబుల్ ఉంటే కూడా చెప్తున్నారు. మనం కూడా బైబుల్ చూసే కూడా చెప్తాం. ఏమో చాలా పేజీలు ఉన్నాయి, దీన్ని చదవదు మన వాళ్ళు లేదు, అన్నీ చాట్ జీబీలు ఆడుతున్నారు కదా, మనం కూడా చాట్ జీబీని ఆడదు. చాట్ జీబీటీ గిఫ్ట్ ఫర్ జీసస్. వచ్చింది. మత్తయి 2:11. ఆ తల్లి అయిన మరియను చూసి శిశువులు బంగారమును, సాంబ్రాణిను, పూలమును కానుకగా అర్పించారు. ఇది దొరికింది. ఇప్పుడు పాస్టర్ గారు ఫోన్ చేద్దాం, ఈసారి ఎలా వద్దంటారు? ట్రైన్. అయ్యో, నన్ను వదిలిపెట్టేలా లేడే. చెప్పయ్యా. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ అయ్యా, చెప్పయ్యా. మీరు ఏం గిఫ్ట్ ఇద్దామన్నా వద్దంటున్నారు. నేను అలా చెప్పలేదే. నేను అలా పాస్టర్, మీరు అలా చెప్తున్నారు. మీరు ఏదైనా బైబిల్ నుంచి ఏదో ఒకటి చెప్తున్నారు. అందుకే సార్ నేను కూడా బైబిల్ చూసే ఒకటి చెప్తా. మత్తయి 2:11 ఏముందో తెలుసా? ఏముంది తెలుసా? సరే నువ్వు చెప్పయ్యా, నువ్వు చెప్పు. జ్ఞానులు బంగారమును, సాంబ్రాణిను, బోళమును అర్పిస్తారంట. నేను కూడా అదే తెస్తా దేవుని కోసం. అయ్యా, జ్ఞానులు బంగారము, సాంబ్రాణి, బోలమును యేసుక్రీస్తుకు అర్పించారంటే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక రాజుగా చూసారంట. యూదుల రాజు కాబట్టి ఆయనకి ఘనత ఉండడానికి బంగారమును, పూజించటానికి సాంబ్రాణిను, ఆయన యొక్క పునరుద్ధానాన్ని గుర్తు చేసుకుంటూ బోలమును తెచ్చారంటయ్యా. నువ్వు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు, కానీ ఈ బంగారము, సాంబ్రాణి, బోలము ఇవన్నీ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. వింటున్నావా? చెప్పండి. బంగారము అవన్నీ కొనాల్సిన అవసరం లేదయ్యా. బంగారానికి రీప్లేస్గా దేవుడు మన దగ్గర ఏం చెప్తున్నాడంటే అందరినీ ప్రేమించాలి, ప్రేమ స్వభావము కలిగి ఉండాలి, యేసుక్రీస్తు ప్రేమను అందరికీ చెప్పాలి అని చెప్పి చాలా ఆశపడుతున్నారు. వింటున్నావు కదయ్యా నువ్వు? ఇక సాంబ్రాణి విషయానికి వస్తే, సాంబ్రాణి పరిశుద్ధ స్థలములో ఉపయోగించే వంటిది. సాంబ్రాణికి ప్రార్థన మాదిరిగా ఉంది. మనము ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన పెద్ద ధూపం వలె పరలోకానికి చేరుతుంది. మనిషి చనిపోయాక ఆత్మ పరలోకం వెళ్తుంది అంటాం, కానీ ప్రార్థనలో బ్రతికి ఉండంగానే పరలోకానికి వెళ్తాం. వింటున్నావు కదయ్యా? అర్థమవుతుందా? ఇక బోలం విషయానికి వస్తే, బోలము మనము విధేయులై ఉండాలి అని చెప్పి
దానికి సింబాలిక్గా ఉందన్నమాట. బోళము ఏం చెప్తుందంటే అందరినీ ప్రేమించాలి, దేవుని ప్రేమ గురించి చెప్పాలి, విధేయులై ఉండాలి, ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటేనే అదే మనము దేవుడికి ఇచ్చే పెద్ద బహుమానము. అదే దేవుడు కూడా మన దగ్గర ఆశిస్తున్నాడు. సరే అయ్యా, రేపు నువ్వు క్రిస్మస్కి చర్చికి వస్తావు కదా, నీ దగ్గర నేను కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. సరే సరే మాస్టర్, మీరేదో నా దగ్గర బెబ్బిగా మరి ఇవ్వాలని. అలా ఏం లేదయ్యా, అలా ఏం లేదయ్యా. సరే 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 సరే. చూసారా అండి మా షాలోమ్కి ఎంత పెద్ద ఆలోచన వచ్చిందో. క్రిస్మస్ రోజు దేవునికి బహుమానం ఇస్తాడంట. ఇవ్వని, చాలా మంచిది, చాలా మంచి ఆలోచన. కానీ యేసుక్రీస్తుకి బహుమానం ఇచ్చేటోళ్ళంతమా మనము? ఈ సృష్టిని సృష్టించిన వంటి ఆ సృష్టికర్తకి మనము ఏమిచ్చి ఆయనకి బహుమానం ఇవ్వగలం? కానీ మనం ఇవ్వగలిగిన ఒక బహుమానం ఉంది, ఆయన అంగీకరించగలిగిన ఒక బహుమానం ఉంది. అదేంటంటే మన హృదయం మాత్రమే. ఈ క్రిస్మస్ నాడు యేసుక్రీస్తు ప్రభువారు మన దగ్గర ఏం ఆశిస్తున్నాడంటే మన హృదయాన్ని మాత్రమే. అవి ఇవి కార్లు, వాచ్లు అవన్నీ కాదండి, మన హృదయాన్ని మాత్రమే యేసుక్రీస్తు మన దగ్గర నుంచి ఆశపడుతున్నాడు. బైబిల్ సెలవిస్తుంది, యేసుక్రీస్తు ప్రభువారు హృదయం అనే ఒక తలుపు యొద్ద నిలబడి తలుపు తడుతూ ఉంటాడంట. ఎవరైతే తలుపు తీస్తారో వాళ్ళ హృదయంలోకి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు జీవించటానికి చాలా ఆశపడుతున్నారు. క్రిస్మస్లో చాలా వస్తుంటాయి, పోతుంటాయి, కానీ యేసు మన దగ్గర ఆశించేది ఏంటంటే మన హృదయం మాత్రమే. ఎప్పుడైతే యేసుక్రీస్తుని మన హృదయంలో అంగీకరిస్తామో, ఎప్పుడైతే ఆయనని మనం గుర్తెరుగుతామో, అదే నిజమైన క్రిస్మస్. సో మీరు కూడా ఈ క్రిస్మస్ రోజు నాడు యేసుక్రీస్తుని గుర్తెరగండి, మీ హృదయాల్లో అంగీకరించుకోండి. అదే నిజమైన క్రిస్మస్. అదే దేవుడు మన దగ్గర చాలా ఇష్టపడుతున్నాడు. అది మనం దేవుడికి ఇచ్చే చాలా పెద్ద బహుమానం. థ్యాంక్ యూ.
ఇంకా కొంచెం గట్టిగా కట్టచ్చు.